గుడ్ మార్నింగ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అసంక్రామ్యత. మరి అసంక్రామ్యత అంటే ఏంటిది, అసంక్రామ్యత ఎన్ని రకాలు, అసంక్రామ్యత గురించి ఈరోజు చెప్పుకుందాం. మరి అసంక్రామ్యత అనగా వ్యాధి నిరోధకత శక్తినే అసంక్రామ్యత అంటారు. వ్యాధి నిరోధక శక్తినే అసంక్రామ్యత అంటారు. మరి ఏవైనా సూక్ష్మజీవులు కావచ్చు, వ్యాధికారక క్రిములు కావచ్చు, ఇవి దేహంలో ప్రవేశించినట్లయితే వాటి మీద దాడి చేసే వాటిని ప్రతిరక్షకాలు అంటారు. మరి ఎటువంటివి వ్యాధికారక క్రిములు అనగా ప్రతిజనకాలు. ఏవైనా వ్యాధికారక పరాన్నజీవులు అనగా ప్రతిజనకాలు దేహంలోనికి ప్రవేశించినట్లయితే వాటి మీద దాడి చేసి, పోరాటం చేసి శక్తిని ఉత్పత్తి చేసేటువంటి వాటిని ప్రతిరక్షకాలు. మరి వ్యాధి నుంచి రక్షించబడేటువంటి ప్రక్రియను అసంక్రామ్యత అంటారు. మరి ఈ అసంక్రామ్యతనే వ్యాధి నిరోధకత అని అంటారు. మరి అసంక్రామ్యత అనగా ఇమ్యూనిటీ. మరి ఇమ్యూనిటీ అనే పదం లాటిన్ నుంచి రావడం జరిగింది. ఇమ్యూనిటీ పదం లాటిన్ భాష నుంచి గ్రహించడం జరిగింది. ఇమ్యూనిటీ అనగా లాటిన్ భాషలో స్వేచ్ఛ పొందడం. ఇమ్యూనిటీ అనగా లాటిన్ భాషలో స్వేచ్ఛ పొందడం. అసంక్రామ్యత అనగానేమి అనగా వ్యాధి నిరోధకతనే అసంక్రామ్యత అంటారు. ఏదైనా వ్యాధికారక క్రిములు లేదా ప్రతిజనకాలు దేహంలోకి ప్రవేశించి వ్యాధిని కలగచేస్తాయి. మరి అలా వ్యాధిని కలగచేయకుండా దేహంలో ప్రతిరక్షకాలు వాటి మీద దాడి చేసి శక్తిని వ్యాధి నుంచి రక్షింపబడేటువంటి ప్రక్రియను అసంక్రామ్యత అంటారు. మరి వ్యాధి రాకుండా ఉండేటువంటి శక్తిని అసంక్రామ్యత లేదా వ్యాధి నిరోధకత అంటారు. ఈ వ్యాధి నిరోధకతను ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ అంటారు. మరి ఇమ్యూనిటీ అనగా లాటిన్ భాష నుంచి ఈ పదం అనేది రావడం జరిగింది. మరి ఇమ్యూనిటీ అనగా స్వేచ్ఛ పొందడం. మరి అసంక్రామ్యత అనగా తెలుసుకున్నాం. అసంక్రామ్యత ఎన్ని రకాలు? 2 రకాలు. స్వాభావిక అసంక్రామ్యత, ఆర్జిత అసంక్రామ్యత. స్వాభావిక అసంక్రామ్యత, ఆర్జిత అసంక్రామ్యత. మరి స్వాభావిక అసంక్రామ్యత అనగానేమి అనగా అన్ని జీవుల్లో శరీరంలో సహజంగా పుట్టుకతోటే వచ్చేటువంటి అసంక్రామ్యతను స్వాభావిక అసంక్రామ్యత అంటారు. మరి ఆర్జిత అసంక్రామ్యత తన జీవిత కాలంలో ఆర్జించేటువంటి అసంక్రామ్యతను, వ్యాధి నిరోధకతను ఆర్జిత అసంక్రామ్యత అంటారు. మరి అసంక్రామ్యత స్ట్రక్చర్ చూసినట్లయితే అసంక్రామ్యతను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. స్వాభావిక అసంక్రామ్యత, ఆర్జిత అసంక్రామ్యత. మరి స్వాభావిక అసంక్రామ్యత అనగా సహజంగా అన్ని జీవులు సహజంగా పుట్టుకతోటి ఏర్పడేటువంటి వ్యాధి నిరోధకత శక్తిని స్వాభావిక అసంక్రామ్యత అంటారు. మరి ఆర్జిత అసంక్రామ్యత జీవిత కాలంలో ఆర్జించే వ్యాధి నిరోధకతను ఆర్జిత అసంక్రామ్యత అంటారు. మళ్ళీ ఈ ఆర్జిత అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సక్రియ అసంక్రామ్యత, నిష్క్రియ అసంక్రామ్యత. సక్రియ అసంక్రామ్యత, నిష్క్రియ అసంక్రామ్యత. మళ్ళీ ఈ సక్రియను అసంక్రామ్యతను మళ్ళీ తిరిగి రెండింటిగా వర్గీకరించడం జరిగింది. సహజ అసంక్రామ్యత, కృత్రిమ అసంక్రామ్యత. సక్రియ అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సహజ అసంక్రామ్యత, కృత్రిమ అసంక్రామ్యత. సహజ అసంక్రామ్యతను నిష్క్రియ అసంక్రామ్యతను రెండవదైనటువంటి నిష్క్రియ అసంక్రామ్యతను తిరిగి మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సహజ అసంక్రామ్యత, కృత్రిమ అసంక్రామ్యత.
మరి ఈ అసంక్రామ్యత స్ట్రక్చర్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మొదట వన్ స్వాభావిక అసంక్రామ్యత. మరి ఈ స్వాభావిక అసంక్రామ్యత అంటే ఏంది? జీవి తన పుట్టుకతోనే ఏర్పడేటువంటి వ్యాధి రాకుండా ఉండేటువంటి శక్తిని స్వాభావిక అసంక్రామ్యత అంటారు. ఎలాంటి దేహ సూక్ష్మజీవులు అసంక్రామ్యత నుంచి సూక్ష్మజీవులు దాడి జరగకముందే ఈ అసంక్రామ్యత అనేది ఏర్పడుతుంది. మరి ఈ అసంక్రామ్యత కింది కారకాల చేత వ్యాధి నిరోధకత అనేది ప్రదర్శించడం జరుగుతుంది. చూసినట్లయితే ఎటువంటి కారకాలు? భౌతిక యాంత్రిక కారకాలు, జీవ రసాయన కారకాలు, కణ సంబంధ కారకాలు, జన్యు సంబంధ కారకాలు. మరి ఈ వ్యక్తి పుట్టుకతోటే ఏర్పడే వ్యాధికారక క్రిములు రాకుండా ఉండేటువంటి, సంక్రమణ జరగకుండా ఉండేటువంటి వ్యాధి నిరోధకత శక్తిని స్వాభావిక అసంక్రామ్యత అంటారు. ఈ స్వాభావిక అసంక్రామ్యత ఈ కింద ఉన్నటువంటి మళ్ళీ తిరిగి 4 రకాలుగా వర్గీకరించండి. ఈ 4 కారకాల చేత ఈ స్వాభావిక అసంక్రామ్యత అనేది ఏర్పడుతుంది. మరి మొట్టమొదటి చూసినట్లయితే భౌతిక యాంత్రిక కారకాలు, రెండవది జీవ రసాయనిక కారకాలు, మూడవది కణ సంబంధ కారకాలు, నాలుగవది జన్యు సంబంధ కారకాలు. మరి మొదటివంది చూసినట్లయితే స్వాభావిక అసంక్రామ్యతలో భౌతిక మరియు యాంత్రిక కారకాల్లో మొదటిది చూసినట్లయితే భౌతిక మరియు యాంత్రిక కారకాలు. మరి ఫస్ట్లో ఇందులో చర్మం, శ్లేష్మం, అశ్రువులు, లాలాజలం, మూత్రం వంటి వాటి ద్వారా కూడా వ్యాధి సంక్రమణ జరగకుండా ఉంటుంది. మరి చర్మం ఏ విధంగా అసంక్రామ్యతను కలిగి ఉంటుంది అంటే, చర్మం హానికర సూక్ష్మజీవులు ఏవైనా సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించకుండా ఇది రానియకుండా చేస్తుంది. ఏదైనా వ్యాధికారక క్రిములు లేదా హాని చేసేటువంటి క్రిములు దేహం లోపల ప్రవేశించకుండా ఈ చర్మం పొర అనేది అడ్డుకుంటుంది. మరి రెండవది భౌతిక యాంత్రిక కారకాల్లో రెండవది శ్లేష్మం. మరి ఈ ప్రవేశాన్ని చూపే భాగాలన్నింటిలోనూ శ్లేష్మత్వచం అనేది ఉంటుంది. శ్లేష్మత్వచం నుంచి శ్లేష్మం అనేది విడుదలవుతుంది. ఏదైనా వ్యాధికారక క్రిములు చర్మం నుంచి లోపలికి వచ్చినట్లయితే ఈ శ్లేష్మంకి అతుక్కొని ఉంటాయి. మరి ఈ శ్లేష్మం కూడా ఒక రకంగా అసంక్రామ్యతను వ్యాధి నిరోధకతను కలిగిస్తుంది. ఒకవేళ శ్లేష్మం అనేది శ్లేష్మత్వచం నుంచి విడుదలవుతుంది. ఒకవేళ త్వచాన్ని తొలుచుకొని ఏదైనా వ్యాధికారక క్రిములు దేహంలోకి ప్రవేశించినట్లయితే శ్లేష్మత్వచానికి ఉన్నటువంటి శ్లేష్మం ద్వారా ఆ వ్యాధికారక క్రిములు అతుక్కొని చనిపోవడం జరుగుతుంది. ఒక విధంగా శ్లేష్మం కూడా వ్యాధి నిరోధకతను కలగచేస్తుంది. అదేవిధంగా అశ్రువులు. మరి అశ్రువులు చూసినట్లయితే కన్నీరు. మరి కన్నీరు ఏ విధంగా అసంక్రామ్యతను కలిగి ఉంటుంది అంటే, ఏవైనా దుమ్ము, ధూళి లేదా సూక్ష్మజీవులు కంటి లోపలికి పోయినట్లయితే ఆ అశ్రువుల ద్వారా, కన్నీరు ద్వారా అక్కడ ఉన్నటువంటి దుమ్ము, ధూళి లేదా సూక్ష్మజీవులు అనేది బయటకి రావడం జరుగుతుంది. మరి ఈ అశ్రువులు కూడా ఒక రకంగా వ్యాధి నిరోధకత శక్తిని కలుగజేస్తుంది. మరి అదేవిధంగా లాలాజలం. మరి నోటిలో చేరిన అనేక సూక్ష్మజీవులు లాలాజలం ద్వారా జీర్ణ వ్యవస్థలోకి చేర్చబడి చనిపోవడం జరుగుతుంది. మరి కంటికి కనపడని సూక్ష్మజీవులు కావచ్చు, అదేవిధంగా నోటి ఆహారం ద్వారా తీసుకున్న ఏమైనా సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించినట్లయితే లాలాజ్వరం ద్వారా జీర్ణాశయంలోకి పోయి అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ లాలాజలం కూడా ఒక రకంగా అసంక్రామ్యతను కలగచేస్తుంది. మరి చివరగా మూత్రం. మరి మూత్ర జననేంద్రియ నాళంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. అక్కడ మూత్రం ద్వారా బయటకి నెట్టబడతాయి. మూత్రం కూడా వ్యాధికారక క్రిముల నుండి బయటకి పంపించి వేస్తుంది. మరి ఈ 5 కూడా
ఈ 5 కూడా అసంక్రామ్యతను కలిగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మరి చర్మం, శ్లేష్మం, అశ్రువులు, లాలాజలం, మూత్రం. ఏదైనా వ్యాధికారక క్రిములు చర్మం లోపలికి ఒకవేళ దేహానికి ప్రవేశించినట్లయితే అక్కడ చర్మం అనేది అడ్డుగా ఉంటుంది. ఈ చర్మం కూడా ఒక రకంగా వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ కల్పిస్తుంది. శ్లేష్మం అనేది శ్లేష్మ త్వచం నుంచి విడుదలవుతుంది. ఒకవేళ వ్యాధికారక క్రిములు శ్లేష్మ త్వచాన్ని తొలుచుకొని దేహంలోకి ప్రవేశించినట్లయితే అక్కడ ఉన్నటువంటి శ్లేష్మ త్వచం నుంచి శ్లేష్మం అనేది విడుదలవుతుంది. ఆ శ్లేష్మ త్వచంలో ఈ వ్యాధికారక క్రిములు అంటుకొని అక్కడ మరణించడం జరుగుతుంది. ఈ విధంగా శ్లేష్మం కూడా అసంక్రామ్యతను కలుగజేస్తుంది. అశ్రువులు, కన్నీరు. మరి కంటిలో చేరినటువంటి సూక్ష్మజీవులు కావచ్చు లేదా దుమ్ము ధూళి వంటి రేణువులు కావచ్చు, ఈ కన్నీరు ద్వారా వాటిని బయటకి రాబడడం జరుగుతుంది. అశ్రువులు కూడా ఒక రకమైనటువంటి అసంక్రామ్యతను కలుగచేస్తుంది. మరి లాలాజలం, ఏదైనా తీసుకునే ఆహారంలో వ్యాధికారక క్రిములు లేదా సూక్ష్మజీవులు ఉన్నట్లయితే అవి ఆ లాలాజలం ద్వారా జీర్ణాశయంలోకి పోయి జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠర రసాల వల్ల అక్కడ సూక్ష్మజీవులు అనేవి వ్యాధికారక క్రిములు అనేవి చనిపోవడం జరుగుతుంది. మరి తర్వాత మూత్ర జననేంద్రియ నాళంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు మూత్రం ద్వారా అవి బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా మూత్రం కూడా ఒక రకమైనటువంటి వ్యాధి నిరోధకతను కలగజేస్తుంది. ఇవి భౌతిక మరియు యాంత్రిక కారకాలు. మరి రెండవది ఏంటిది? జీవరసాయన కారకాలు. మరి జీవరసాయన కారకాలను చూసినట్లయితే ఏంటి అంటే చర్మస్రావాలు, జీర్ణరసాలు, నాసికాస్రావం, మానవ క్షీరం, ఇంటర్పెరాన్లు, సేమన్. మరి చర్మస్రావాలు, చర్మం నుంచి ఏం విడుదలవుతుంది? సేబం లేదా నూనె అనేది విడుదలవుతుంది. చర్మం నుంచి చర్మస్రావాలైనటువంటి నూనె లేదా సేబం అనేది విడుదలవుతుంది. ఇవి ఒక సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించకుండా ఈ సేబం లేదా ఈ నూనె అనేది అడ్డుగా ఉంటుంది. చర్మం నుంచి విడుదలైనటువంటి ఈ నూనె లేదా సేబం అనేది కొన్ని చిన్న చిన్న కంటికి కనబడని సూక్ష్మజీవులు రాకుండా ఈ సేబం అనేది అడ్డుగా ఉంటుంది. ఇది కూడా చర్మస్రావాలు కూడా ఒక రకంగా వ్యాధి నిరోధక శక్తిని కలగచేస్తాయి. మరి అదేవిధంగా జీర్ణరసాలు. మరి రెండవదైనటువంటి జీర్ణరసాలు. మరి జీర్ణాశయంలోకి చేరినటువంటి సూక్ష్మజీవులు జీర్ణాశయంలో జఠర రసంలో ఉన్నటువంటి HCl చేత అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం లాలాజలం. మరి అదేవిధంగా లాలాజలం ద్వారా జీర్ణాశయంలోకి పోతాయి. జీర్ణాశయంలో ఏముంటుంది? జఠర రసం అనేది ఉంటుంది. ఈ జఠర రసం వల్ల అక్కడ ఉన్నటువంటి జఠర రసం నుంచి విడుదలైనటువంటి HCl వల్ల సూక్ష్మజీవులు జీర్ణాశయంలోకి ప్రవేశించినట్లయితే అక్కడ HCl చేత అవి నశింపటట్టేటట్లు చేస్తుంది. ఈ జీర్ణరసాలు కూడా వ్యాధి నిరోధకతను ప్రదర్శిస్తాయి. అదేవిధంగా నాసికాస్రావం. ఈ నాసికాస్రావం నుంచి నాసికాస్రావంలో అనేక మ్యూకోపాలిసాకరైడ్లు ఉంటాయి. ఈ నాసికాస్రావం అంటే ముక్కు నుంచి విడుదలయ్యే దానిని నాసికాస్రావం అంటారు. ఈ నాసికాస్రావంలో అనేక మ్యూకోపాలిసాకరైడ్లు ఉంటాయి. ఈ మ్యూకోపాలిసాకరైడ్లు ఏం చేస్తాయి? చాలా రకాలైనటువంటి వైరస్లను నాశనం చేసేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. నాసికాస్రావంలోని మ్యూకోసాకరైడ్లు అనేకమైనటువంటి వైరస్లను నాశనం చేసేటువంటి కెపాసిటీని కలిగి ఉంటాయి. అదేవిధంగా మానవ క్షీరంలో యాంటీబ్యాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి. ఇవి అనేక రకమైనటువంటి బ్యాక్టీరియాలను చంపివేయడం జరుగుతుంది. ఇది కూడా వ్యాధి నిరోధకతను ప్రదర్శిస్తుంది. మరి ఇంటర్పెరాన్లు చూసినట్లయితే శరీరంలో కొన్ని రకాల కణాలు ఇంటర్పెరాన్లను విడుదల చేస్తాయి. ఇవి యాంటీవైరల్ పదార్థాలు. మరి చూసినట్లయితే
ఇంటర్పెరాన్లు చూసినట్లయితే వీటిని విడుదల చేసేటువంటి కణాలు అనేవి ఇంటర్పెరాన్లను విడుదల చేస్తుంది. ఇవి ఒక రకమైనటువంటి యాంటీవైరల్ పదార్థాలు. తర్వాత చివరగా సేమన్ అనేవి యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు. ఇవి బ్యాక్టీరియాలను చంపును. మరి సేమన్లు కూడా ఇవి కూడా యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు, దేహంలో ఉండేటువంటి పదార్థాలు. మరి ఇవి కూడా దేహంలో ప్రవేశించినటువంటి బ్యాక్టీరియాలను చంపివేయడం జరుగుతుంది. ఇవి జీర్ణ రసాయన కారకాలు. మరి జీర్ణ రసాయన కారకాలను చూసినట్లయితే చర్మస్రావాలు, జీర్ణరసాలు, నాసికా స్రావం, మానవ క్షీరం, ఇంటర్పెరాన్లు, సేమన్. మరి చర్మం నుంచి ఏం విడుదలవుతుంది? నూనె వంటి పదార్థాలు అనేవి విడుదలవుతాయి. ఈ నూనె వంటి పదార్థాలు ఏవైనా వ్యాధికారక క్రిములు దేహంలోకి ప్రవేశించకుండా ఈ నూనెలు అనేవి అడ్డుగా ఉంటాయి. మరి రెండవది జీర్ణరసాలు అనగా దేహంలోకి ప్రవేశించినటువంటి ఆహారం ద్వారా ప్రవేశించినటువంటి సూక్ష్మజీవులు జీర్ణాశయంలోకి పోతాయి. జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠర రసంలో ఉన్నటువంటి HCl చేత అక్కడ పూర్తిగా సూక్ష్మజీవులు అనేవి చనిపోవడం జరుగుతుంది. తర్వాత నాసికా స్రావంలో అనేక మ్యూకోపాలిసాకరైడ్లు ఉంటాయి. ఈ మ్యూకోపాలిసాకరైడ్లు వైరస్లను చంపివేయడం జరుగుతుంది. ఈ మానవ క్షీరంలో అనేకంగా యాంటీబ్యాక్టీరియల్ పదార్థాలు ఉండి అనేకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలను చంపివేయడం జరుగుతుంది. ఇంటర్పెరాన్లు కొన్ని రకాల కణాలు ఇంటర్పెరాన్లను విడుదల చేస్తాయి. మరి ఇవి కూడా యాంటీవైరల్ పదార్థాలు. సెమన్లు ఇవి కూడా యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు. ఇవి కూడా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియాలను చంపివేయడం జరుగుతుంది. తర్వాత మూడవది కణ సంబంధ కారకాలు. మరి కణ సంబంధ కారకాలు చూసినట్లయితే కణభక్షణ. మరి కణాలను తీసివేయటం అని అర్థం. మరి కణభక్షణ అనగా ఇతర కణాలను తినడం అని అర్థం. మరి ఈ కణభక్షణను మొట్టమొదటిసారిగా మెట్చిన్కాఫ్ అనే శాస్త్రవేత్త 1838లో కనుగొన్నాడు. కొన్ని రకాల కణాలు ఇతర కణాలను భక్షించడం అనగా తినడం జరుగుతుంది అని మెట్చిన్కాఫ్ అనే శాస్త్రవేత్త 1838లో కనుగొనడం జరిగింది. మరి ఈ కణాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. కణభక్షక కణాలు రెండు రకాలుగా ఉంటాయి. మైక్రోఫేజెస్, మాక్రోఫేజెస్. మైక్రోఫేజెస్ అనగా సూక్ష్మ భక్షక కణాలు. మైక్రో అనగానే చిన్న, మరి సూక్ష్మ భక్షక కణాలు. మాక్రోఫేజెస్ కణాలు స్థూల భక్షక కణాలు. మరి మైక్రోఫేజెస్, మాక్రోఫేజెస్ అనే రెండు రకాల స్థూల భక్షక కణాలు లేదా సూక్ష్మ భక్షక కణాలు అనేవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? శరీరంలో ఇతర పదార్థాలను కబలించి కీమోటాక్సిన్ అంతర్గ్రహణం, ఇంట్రాసెల్యులార్ కిల్లింగ్ మరియు జీర్ణక్రియ పద్ధతుల ద్వారా వాటినన్నింటినీ తొలగించడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మాక్రోఫేజెస్ అనగా స్థూల భక్షక కణాలు, సూక్ష్మ భక్షక కణాలు శరీరంలో ఇతర పదార్థాలను కబలించి ఇంట్రాసెల్యులార్ కిల్లింగ్ ప్రక్రియ ద్వారా వాటన్నింటిని కూడా జీర్ణక్రియ పద్ధతిలో వాటన్నింటిని కూడా తొలగించవేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. చివరగా జన్యు సంబంధ కారకాలు. మరి జన్యు సంబంధ కారకాలు అనగా కొన్ని రకాల జంతువుల జీవులు వ్యాధులకు జన్యుపరంగా రోగ నిరోధకతను కలిగి ఉంటాయి. మరి కొన్ని రకాల జన్యువులతో రోగ నిరోధకతను కలిగి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎలుకల్లో కోరింత దగ్గు రాదు, మరి మానవులకి వస్తుంది. మరి అదేవిధంగా
మానవుల్లో జలుబు అనేది సర్వసాధారణం, కానీ కుక్కల్లో ఈ జలుబు అనేది రాదు. మరి స్వాభావిక అసంక్రామ్యత అనేది వయస్సు, హార్మోన్లు, పోషకాహారం ద్వారా 3 అంశాల ద్వారా ప్రభావితం అనేది చేస్తుంది. స్వాభావిక అసంక్రామ్యత వయస్సు, హార్మోన్లు, పోషకాహారం ద్వారా 3 అంశాల ద్వారా ప్రభావితం చేస్తుంది. జన్యు సంబంధ కారకాలు. కొన్ని జాతుల జీవుల్లో జన్యువుల ద్వారా వ్యాధి నిరోధకత అనేది పొందును. ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎలుకల్లో కోరింత దగ్గు రాదు, మానవులకి వస్తుంది. అదేవిధంగా కుక్కల్లో జలుబు రాదు, మానవులకి ఇది సర్వసాధారణంగా వస్తుంది. అంటే జన్యువుల పరంగా కూడా వ్యాధి నిరోధకతను రావడం జరుగుతుంది. ఇదంతా కూడా స్వాభావిక అసంక్రామ్యత. మానవుడు పుట్టుకతోటే వచ్చేటువంటి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధకత శక్తినే ఈ స్వాభావిక అసంక్రామ్యత అంటారు. మరి స్వాభావిక అయిపోయింది. ఇప్పుడు ఆర్జిత అసంక్రామ్యత. మరి ఆర్జిత అసంక్రామ్యత అనగా జీవిత కాలంలో ఆర్జించే అసంక్రామ్యతను ఆర్జిత అసంక్రామ్యత అంటారు. మరి ఆర్జిత అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సక్రియ అసంక్రామ్యత, నిష్క్రియ అసంక్రామ్యత. సక్రియ అసంక్రామ్యత అనగానేమి అనగా శరీరంలో ఏవైనా వివిధ ప్రతిజనకాల ప్రేరణ వల్ల ఏర్పడే వ్యాధి నిరోధకతనే సక్రియ అసంక్రామ్యత అంటారు. మరి దేహంలో కొన్ని రకాల ప్రతిజనకాలనేవి ప్రవహించడం జరుగుతుంది. ఆ ప్రతిజనకాల ప్రేరణ వల్ల ఏర్పడే వ్యాధి నిరోధకతనే సక్రియ అసంక్రామ్యత అంటారు. మరి ఈ సక్రియ అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సహజ సక్రియ అసంక్రామ్యత, కృత్రిమ సహజ అసంక్రామ్యత. మరి సహజ సక్రియ అసంక్రామ్యత, కృత్రిమ సహజ అసంక్రామ్యత. మరి సహజ సక్రియ అసంక్రామ్యత అనగానేమి అనగా ఏదైనా సూక్ష్మజీవులు, వ్యాధికారక క్రిములు ఏదైనా అతిథేయం చేరినప్పుడు అతిథేయులో ఏర్పడేటువంటి వ్యాధి నిరోధకతనే సహజ సక్రియ అసంక్రామ్యత అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్షయ వ్యాధికి సంబంధమైనటువంటి బ్యాక్టీరియా ఏంటి అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఇది వ్యాధిగ్రస్త మానవు నుంచి ఆరోగ్యవంతమైన ఉన్నటువంటి మానవుని చేరినప్పుడు మానవుల్లో క్షయకు సంబంధించినటువంటి వ్యాధి నిరోధకత అసంక్రామ్యత అనేది ఏర్పడుతుంది. దీనినే సహజ సక్రియ అసంక్రామ్యత అంటారు. మరి సహజ సక్రియ అసంక్రామ్యత ఏదైనా సూక్ష్మజీవి, వ్యాధికారక సూక్ష్మజీవి అతిథేయం చేరినప్పుడు, మానవుణ్ణి చేరినప్పుడు మానవుల్లో సహజంగా ఏర్పడే అసంక్రామ్యతను సహజ సక్రియ అసంక్రామ్యత అంటారు. ఎగ్జాంపుల్ చూసినట్లయితే క్షయవ్యాధికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా ఏంటిదంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఇది క్షయవ్యాధికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఉంటుంది. ఈ వ్యాధికి సంబంధించిన ఈ బ్యాక్టీరియా ఆరోగ్యవంతమైనటువంటి మానవుని చేరినప్పుడు ఆ వ్యాధికి సంబంధించినటువంటి రోగనిరోధకత అనేది అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇటువంటి అసంక్రామ్యతను సహజ సక్రియ అసంక్రామ్యత అంటారు. రెండవది కృత్రిమ సహజ అసంక్రామ్యత. కృత్రిమంగా మానవుని దేహంలో ప్రవేశపెట్టినటువంటి అసంక్రామ్యత. మరి ఎటువంటిని వ్యాధికారక జీవులు, సూక్ష్మజీవులు కృత్రిమంగా మానవునిలోకి, అతిథేయులోకి ప్రవేశపెట్టి వ్యాధి నిరోధకతను అభివృద్ధి చేసేటువంటి ప్రక్రియను కృత్రిమ సహజ అసంక్రామ్యత అంటారు. మరి వ్యాధి కరగచేసేటువంటి సూక్ష్మజీవులు మరి కృత్రిమంగా మానవులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి వాటి యొక్క టీకాల రూపంలో కావచ్చు, విష పదార్థాల రూపంలో కావచ్చు, వ్యాక్సిన్ల రూపంలో కావచ్చు, అతిథేయులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనివల్ల వ్యాధి నిరోధకత అనేది పెరుగుతుంది. ఇది కృత్రిమ అనగానే ప్రవేశపెట్టడం. వ్యాధికారక క్రిములు మానవుని దేహంలోకి లేదా అతిథేయ శరీరంలోకి ప్రవేశపెట్టి వ్యాధి నిరోధకతను పొందటాన్ని
కృత్రిమ సహజ అసంక్రామ్యత అంటారు. మరి ఏ విధంగా వ్యాధికారక క్రిములు సజీవంగా కావచ్చు, నిర్జీవంగా కావచ్చు, ప్రాణంతో కావచ్చు, లేకపోతే నిర్జీవంగా కావచ్చు, వాటిని టీకాల రూపంలో కావచ్చు, వ్యాక్సిన్ల రూపంలో కావచ్చు, విష పదార్థాల రూపంలో కావచ్చు, అతిథేయలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనివల్ల మానవునికి వ్యాధి నిరోధకత కలుగుతుంది. ఎగ్జాంపుల్ పోలియో వ్యాధి. తర్వాత నిష్క్రియ అసంక్రామ్యత. మరి అసంక్రామ్యత చెందినటువంటి జీవి నుంచి ప్రతిరక్షకాలను అసంక్రామ్యత లేనటువంటి జీవిలోకి ప్రవేశపెట్టడాన్ని నిష్క్రియ అసంక్రామ్యత అంటారు. మరి అసంక్రామ్యత పొందినటువంటి వ్యక్తి, మరి అసంక్రామ్యత వ్యాధి నిరోధకత కలిగినటువంటి వ్యక్తి నుంచి తెల్ల రక్త కణాలను లేదా ప్రతిరక్షకాలను, మరి వ్యాధి నిరోధకత లేనటువంటి అంటే ఈ అసంక్రామ్యత లేనటువంటి వ్యక్తిలోకి, జీవిలోకి ఈ అసంక్రామ్యత కలిగినటువంటి ఈ ప్రతిరక్షకాలను లేదా తెల్ల రక్త కణాలను అసంక్రామ్యత లేనటువంటి వ్యక్తిలోకి ఎక్కించడాన్ని నిష్క్రియ అసంక్రామ్యత అంటారు. ఈ నిష్క్రియ అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సహజ సక్రియ అసంక్రామ్యత, కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత. సహజ నిష్క్రియ అసంక్రామ్యత మరి తల్లి నుంచి తమ సంతానానికి సంక్రమించేటువంటి అసంక్రామ్యతను సహజ సక్రియ అసంక్రామ్యత అంటారు. మరి గర్భిణీ స్త్రీలలో ప్రతిరక్షకాలు కావచ్చు లేదా ఇమ్యునోగ్లోబులిన్లు కావచ్చు జరాయు ద్వారా పిండంలోకి ప్రవేశించడం జరుగుతుంది. కొన్ని రకాల ప్రతిరక్షకాలు కూడా పాల ద్వారా శిశువునికి చేరుతాయి. ఇది సహజంగా సరఫరా జరగడం జరుగుతుంది. తల్లి నుంచి తమ బిడ్డకు అంటే గర్భిణీ స్త్రీలలో చూసినట్లయితే ఇమ్యునోగ్లోబులిన్లు అనగా ప్రతిరక్షకాలు బిడ్డలోకి సరఫరా అవుతాయి, జరాయు ద్వారా పిండంలోనికి సరఫరా అవుతాయి. తద్వారా ఆ శిశువు అనేది వ్యాధి నిరోధకతను కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్రతిరక్షకాలు కూడా పాల ద్వారా శిశువుకు చేరుతాయి. ఇది సహజ నిష్క్రియ అసంక్రామ్యత. మరి రెండవది కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత. ఇది ఇందాక చెప్పుకున్నాం. అసంక్రామ్యత లేనటువంటి వ్యక్తి నుంచి అసంక్రామ్యత కలిగినటువంటి వ్యక్తి నుంచి అసంక్రామ్యత లేనటువంటి వ్యక్తిలోనికి ప్రతిరక్షకాలను ఎక్కించడాన్ని కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత అంటారు. వ్యాధి నిరోధకత కలిగినటువంటి వ్యక్తి నుంచి ప్రతిరక్షకాలను వ్యాధి నిరోధకత లేనటువంటి వ్యక్తిలోకి ఈ ప్రతిరక్షకాలను ఎక్కించడాన్ని లేదా గ్రహించడాన్ని కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత అంటారు. ఇది అసంక్రామ్యత. ఆర్జిత అసంక్రామ్యత. ఆర్జిత అసంక్రామ్యత అంటే ఏంటిది అనగా జీవిత కాలంలో ఆర్జించే అసంక్రామ్యతను ఆర్జిత అసంక్రామ్యత అంటారు. మరి ఈ ఆర్జిత అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సక్రియ అసంక్రామ్యత, నిష్క్రియ అసంక్రామ్యత. మరి సక్రియ అసంక్రామ్యత అనగానేమి? ప్రతిజనకాల ప్రేరణ వల్ల దేహంలో ఏవైనా ప్రతిజనకాలు లేదా సూక్ష్మజీవులు దేహంలోకి ప్రవేశించినట్లయితే వాటి ప్రేరణ వల్ల ఏర్పడేటువంటి అసంక్రామ్యతను సహజ సక్రియ అసంక్రామ్యత అంటారు. తిరిగి దీనిని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సహజ సక్రియ అసంక్రామ్యత, కృత్రిమ సహజ అసంక్రామ్యత. సహజ సక్రియ అసంక్రామ్యత అనగా ఏదైనా వ్యాధికారక సూక్ష్మజీవులు అతిథేయులో చేరినప్పుడు వ్యాధి నిరోధకతను కలుగుతుంది. ఏదైనా మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక వ్యక్తికి క్షయ వ్యాధి ఉన్నట్లయితే క్షయవ్యాధిని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్, మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఇది ఆరోగ్యవంతమైన మానవుని చేరినట్లయితే ఆ వ్యాధికి సంబంధించినటువంటి
వ్యాధి నిరోధకత ఏర్పడుతుంది. ఇది సహజంగా అతిథేయుని చేరుతుంది కాబట్టి దీనినే సహజ సక్రియ అసంక్రామ్యత అంటారు. ఏదైనా సహజంగా ఆరోగ్యవంత వ్యాధిగ్రస్తు ఉన్నటువంటి వ్యక్తి నుంచి బ్యాక్టీరియా అనేది ఆరోగ్యవంతమైనటువంటి మానవుని చేరినట్లయితే దానికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధకత కలుగుతుంది. మరి కృత్రిమ సహజ అసంక్రామ్యత, మరి ఈ వ్యాధిని కలిగి చేసేటువంటి సూక్ష్మజీవులు కావచ్చు, వాటిని అతిథేయులోకి ప్రవేశపెట్టి వ్యాధి నిరోధకతను అంటే అసంక్రామ్యతను పొందడాన్ని కృత్రిమ సహజ అసంక్రామ్యత అంటారు. మరి ఎగ్జాంపుల్ ఇవి ఏంటి? వ్యాధిని కలుగచేసేటువంటి సూక్ష్మజీవులు సహజంగా కానీ అవి సజీవంగా కానీ నిర్జీవంగా కానీ అతిథేయులోకి ప్రవేశపెట్టి వ్యాధి నిరోధకతను పొందడం జరుగుతుంది. మరి ఈ సూక్ష్మజీవులను వ్యాక్సిన్ల రూపంలో, టీకాల రూపంలో ఈ అతిథేయులకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పోలియో. మరి నిష్క్రియ అసంక్రామ్యత. నిష్క్రియ అనగానేమి అనగా అసంక్రామ్యత కలిగినటువంటి వ్యక్తి నుంచి ప్రతిరక్షకాలను లేదా తెల్ల రక్త కణాలను అసంక్రామ్యత లేనటువంటి వ్యక్తిలోకి ఎక్కించడాన్ని నిష్క్రియ అసంక్రామ్యత అంటారు. దీన్ని తిరిగి మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సహజ నిష్క్రియ అసంక్రామ్యత, కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత. సహజ నిష్క్రియ అసంక్రామ్యత అనగా తల్లి నుంచి తమ బిడ్డకు సహజంగా ఏర్పడేటువంటి అసంక్రామ్యతను సహజ నిష్క్రియ అసంక్రామ్యత అంటారు. తల్లి గర్భం దాల్చిన తర్వాత గర్భంలో ఉన్నటువంటి పిండానికి ఇమ్యూనోగ్లోబులిన్, తల్లి నుంచి వచ్చినటువంటి ఇమ్యూనోగ్లోబులిన్లు ఇవి వ్యాధి అసంక్రామ్యతను కలిగి ఉంటాయి. ఈ ఇమ్యూనోగ్లోబులిన్లు జరాయు ద్వారా పిండానికి సరఫరా అవుతాయి. మరి అదేవిధంగా పాల ద్వారా కూడా అనేకమైనటువంటి ప్రతిరక్షకాలు పిండానికి సరఫరా అవుతాయి. దీనిని సహజ నిష్క్రియ అసంక్రామ్యత అంటారు. తర్వాత కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత. వ్యాధి నిరోధక లేనటువంటి వ్యక్తిలోకి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి నుంచి ప్రతిరక్షకాలను అసంక్రామ్యత లేనటువంటి వ్యక్తిలోకి ఎక్కించడాన్ని కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత అంటారు. మరి ఇది అసంక్రామ్యతను చూసినట్లయితే 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అసంక్రామ్యత అనగా వ్యాధి నిరోధకత. మరి ఏవైనా ప్రతిజనకాలు లేదా సూక్ష్మజీవులన్నా ప్రతిజనకాలన్నా ఒకటే. ఏవైనా వ్యాధిని కలిగజేసేటువంటి సూక్ష్మజీవులు లేదా ప్రతిజనకాలు దేహంలోకి ప్రవేశించి వ్యాధిని కలగచేస్తాయి. ఆ వ్యాధిని కలగచేయకుండా వాటి మీద పోరాటేటువంటి వాటిని ప్రతిరక్షకాలు అంటారు. ఈ ప్రతిరక్షకాలు వ్యాధి రాకుండా చేస్తాయి. మరి వ్యాధి రాకుండా చేసేటువంటి మొత్తం ప్రక్రియను అసంక్రామ్యత అంటారు. ఈ అసంక్రామ్యత అనే పదం ఇమ్యూనిటీ. అసంక్రామ్యత అనగా ఇమ్యూనిటీ. మరి ఇమ్యూనిటీ అనే పదం లాటిన్ భాష నుంచి రావడం జరిగింది. లాటిన్ భాషలో ఇమ్యూనిటీ అనగా స్వేచ్ఛ పొందడం. మరి ఈ అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. స్వాభావిక అసంక్రామ్యత, ఆర్జిత అసంక్రామ్యత. స్వాభావిక అసంక్రామ్యత, ఆర్జిత అసంక్రామ్యత. మరి స్వాభావిక అసంక్రామ్యత తిరిగి 4 రకాల కారకాల చేత ఇది అసంక్రామ్యతను కలిగి ఉంటుంది. భౌతిక మరియు యాంత్రిక కారకాలు, జీవరసాయన కారకాలు, కణ సంబంధ కారకాలు, జన్యు సంబంధ కారకాలు. మరి భౌతిక యాంత్రిక కారకాలు అనగా చర్మం, శ్లేష్మం, అశ్రువులు, లాలాజలం, మూత్రం, వీటన్నిటి ద్వారా కూడా అసంక్రామ్యత అనేది వ్యాధికారక క్రిములు అనేవి రాకుండా చేస్తాయి. వ్యాధిని కలుగచేసేటువంటి క్రిములు దేహంలోకి ప్రవేశించకుండా చేస్తాయి. మరి జీవరసాయనిక కారకాలు మరి చర్మస్రావాలు, జీర్ణరసాలు, నాసికా స్రావం, మానవ క్షీరం, ఇంటర్పెరాన్లు, సెమన్లు ఇవి కూడా వ్యాధికారక క్రిముల నుంచి రక్షింపబడేట్లు చేస్తాయి. కణ సంబంధ కారకాలు కొన్ని రకాల కణాలు ఇతర కణాలను భక్షించడం జరుగుతుంది. ఈ కణ సంబంధ కారకాలు కూడా అసంక్రామ్యతను కలిగి ఉంటాయి. జన్యు సంబంధ కారకాలు మరి కొన్ని రకాల జన్యువుల చేత కూడా
ఈ అసంక్రామ్యత అనేది కలుగుతుంది. మరి తర్వాత ఆర్జిత అసంక్రామ్యత. ఆర్జిత అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సక్రియ అసంక్రామ్యత, నిష్క్రియ అసంక్రామ్యత. సక్రియ అసంక్రామ్యత అనగా సక్రియ అసంక్రామ్యతను తిరిగి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సహజ సక్రియ అసంక్రామ్యత, కృత్రిమ అసంక్రామ్యత. అదేవిధంగా నిష్క్రియ అసంక్రామ్యతను తిరిగి మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సహజ అసంక్రామ్యత, కృత్రిమ అసంక్రామ్యత. ఇది అసంక్రామ్యత.